ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా దేశం చాలా అందమైన దేశం. ఆస్ట్రేలియా అనేది ఒక ఖండం మరియు ఒక దేశం కూడా. ఇది దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి ఖండం. ప్రపంచంలో ఆస్ట్రేలియాలో విస్తీర్ణం ప్రకారంగా 6 ఖండాల్లో 4వ పెద్దదిగా చెబుతారు. ఆస్ట్రేలియాలో సుమారు 2.5 కోట్ల మంది జనాభా ఉండగా అక్కడ అధికార భాషగా ఇంగ్లీష్ మాట్లాడతారు. కానీ అక్కడి అసలు జాతి అయిన అబోరిజినల్ ప్రజలు తమ సొంత భాషల్లో కూడా మాట్లాడుతుంటారు. ఆస్ట్రేలియాకు రాజధాని కాన్బెర్రా, కానీ సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్ వంటి నగరాలు కూడా చాలా ప్రసిద్ధిగాంచినవి. అలాగే ఆస్ట్రేలియా పర్యావరణం కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. అక్కడ సముద్ర తీరాలు, వనాలు, అడవులు, ఎడారులు ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఈ వీడియోలో ఆస్ట్రేలియా దేశం యొక్క అన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆస్ట్రేలియా చరిత్ర. ఆస్ట్రేలియా చరిత్ర చాలా గొప్పది. ఇప్పుడు ఆస్ట్రేలియా చరిత్ర చాలా పురాతనమైనది కూడా. సుమారు 6000 సంవత్సరాలుగా అబోరిజినల్ ప్రజలు ఆ దేశంలో నివసిస్తున్నారు. వారు ఆస్ట్రేలియాలో అత్యంత ప్రాచీన ప్రజలుగా భావిస్తారు. వీరి సంస్కృతి, కళలు, భాషలు ప్రపంచంలోనే అత్యంత విలక్షణమైనవి. ఆ తర్వాత యూరోపియన్ దేశాలు ఆస్ట్రేలియాను కనుగొనడం మొదలైంది. 1606లో డచ్ సముద్రయానికి వాన్ డీమన్ ఆస్ట్రేలియాకు వచ్చి దాని తీరాన్ని పరిశీలించాడు. ఆ తర్వాత బ్రిటిష్ వారు 1770లో కెప్టెన్ జేమ్స్ కుక్ ఆస్ట్రేలియాను తమ హక్కుగా ప్రకటించుకున్నారు. అయితే 1788లో బ్రిటిష్ ప్రభుత్వం న్యూ సౌత్ వేల్స్ ప్రాంతంలో మొదటి కాలనీని స్థాపించింది. ఆ కాలంలో ఆస్ట్రేలియాను శిక్షార్థుల కాలనీగా ఉపయోగించారు. చాలామంది శిక్షార్థులను బ్రిటిష్ నుండి ఆస్ట్రేలియాకు పంపారు. కాలక్రమేణా ఆస్ట్రేలియా ఒక స్వతంత్ర దేశంగా మారడానికి ప్రయత్నాలు చేసింది. 1901లో ఆస్ట్రేలియా యూనియన్ దేశంగా ఏర్పడింది. ఆ తర్వాత ఆ దేశం మెలకువలను, రాజకీయాలను దృఢంగా నిర్మించింది. ఆస్ట్రేలియా జాగ్రఫీ మరియు వాతావరణం. ఆస్ట్రేలియా యొక్క జాగ్రఫీ అనేది చాలా విభిన్నంగా ఉంటుంది. ఆస్ట్రేలియా అనేది ఒక విశాలమైనటువంటి ఖండం మరియు దేశం. ఇది సుమారు 7.6 మిలియన్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇది ప్రపంచంలో 6వ అతిపెద్ద దేశంగా కూడా నిలిచింది. ఆస్ట్రేలియాలో 6 ప్రధాన రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యమైన రాష్ట్రాలు న్యూ సౌత్ వేల్స్, క్వీన్లాండ్గా చెప్పవచ్చు. ఇక ఆస్ట్రేలియా సంస్కృతి మరియు సమాజం అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఆస్ట్రేలియా అనేది ఒక బహుళ సాంస్కృతిక దేశం. ప్రపంచంలోని అనేక జాతులు, మతాలు, సంస్కృతులు ఈ దేశంలో కలిసి జీవిస్తున్నారు. ఆస్ట్రేలియాలో అబోరిజినల్ మరియు టొర్రెస్ స్ట్రెయిట్ ఐలాండర్ జనజాతులు వారి సంప్రదాయాలను అతి శ్రద్ధగా నిలుపుకుంటున్నారు. వీరి కళలు, చరిత్ర, సంగీతం ఆస్ట్రేలియా సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ప్రతి సంవత్సరం ఆస్ట్రేలియాలో అనేక పండుగలు జరుపుకుంటారు. క్రిస్మస్, న్యూ ఇయర్ మరియు ఆస్ట్రేలియా డే ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. అలాగే నెయిడోక్ వారం అనే పండుగలో అబోరిజినల్ ప్రజలు సంస్కృతి తప్పకుండా చాలా గొప్ప గొప్ప వేడుకలు చేసుకుంటారు. ఆస్ట్రేలియాలో క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. క్రికెట్ మరియు రగ్బీ దేశంలో అత్యంత ప్రాముఖ్యమైన క్రీడలు. ప్రపంచ స్థాయిలో ఆస్ట్రేలియన్ జట్లకు మంచి పేరు ఉంది. ఆస్ట్రేలియన్ వంటకాలలో మాంసాహారం ఎక్కువగా ఉంటాయి. మీట్ పై మరియు లామింగ్టన్ వంటి వంటకాలు చాలా ప్రసిద్ధి. సముద్ర తీర ప్రాంతాల్లో చేపలు, ఇతర సముద్ర ఆహారాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఆస్ట్రేలియా జీవనశైలి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎక్కువ మంది ప్రజలు బహిరంగ వాతావరణంలో ఉండడం, ప్రకృతి ప్రేమించడం ఇష్టపడతారు. సముద్ర తీరం దగ్గరగా గడపడం, పర్వతాలతో కయాకింగ్ చేయడం వంటివి ఇక్కడ చూడవచ్చు. మరియు పర్వతాలు ఎక్కడం వంటివి ఇక్కడ చాలా ప్రాచుర్యం చెందాయి. ఆస్ట్రేలియాలో జంతు జాతులు చాలా ఉన్నాయి. ముందుగా మనం ఆస్ట్రేలియాలోని అత్యంత ప్రాచుర్యం పొందిన జంతువు కంగారు గురించి తెలుసుకోవాలి. కంగారులు పెద్ద బుజ్జకాయల పాయింట్ అయినటువంటి జాతుల్లో కనిపిస్తాయి. వీరు ఎక్కువగా ఆస్ట్రేలియాలో అడవుల్లో, మైదానాల్లో కనిపిస్తారు. వారి లెగ్స్ చాలా శక్తివంతమైనవి, అందువల్ల వారు చాలా ఎత్తుగా మరియు దూరం దూకగలరు. ఇంకా ప్రత్యేక జంతువు కోఆలాలు. కోఆలాలు తేలికైన చెట్లపై నిద్రపోతూ ఉండే చిన్న పందిలాగా ఉంటాయి. వీరు ఎక్కువగా ఆకల్టియస్ చెట్ల ఆకులను తినే జంతువులు. కోఆలాలు చాలా ఆహ్లాదకరమైనటువంటి జంతువులుగా కనిపిస్తాయి.
ఆస్ట్రేలియాలో మరొక సాధారణ జంతువు ప్లాటిపస్. ఇది ఒక జలచరపు జీవి. ఇది చేపలాగే నీటిలో ఈదుతుంది, కానీ దీనికి చింపాంజీల మూత్రపిండాలు మరియు పక్షుల్లా చురుగ్గా ఉన్న పంజాలు ఉంటాయి. ప్లాటిపస్ ప్రపంచంలో అత్యంత అరుదైన జంతువుల్లో ఒకటి. అలాగే ఆస్ట్రేలియాలో ఎన్నో విభిన్న రకాల పక్షులు, ఎగ్జాంపుల్ ఈము, కుకబర మరి బాగాలేలు వంటివి నివసిస్తున్నాయి. డింగోలు అంటే ఆస్ట్రేలియా అడవుల్లో కనిపించే జంతువులుగా మేలైన జంతువులు. ఒంబాట్లు, గుమ్మి జార్స్ వంటి ఇతర జంతువులు కూడా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం మరియు పర్యావరణ సంస్థలు ఈ జంతువుల సంరక్షణకు పెద్దగా శ్రద్ధ వహిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు. ముందుగా సిడ్నీ నగరానికి వెళ్తే, సిడ్నీ అపేరా హౌస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి ఆర్కిటెక్చర్గా చూడవచ్చు. దీని ప్రత్యేక ఆకృతి మరియు సముద్రపు దృశ్యం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ కూడా పర్యాటకులను ఆకర్షిస్తుంది. గ్రేట్ బారియర్ రీఫ్ గురించి చాలా చెప్పుకోవాలి. ఇది ప్రపంచంలో అతిపెద్ద కోరల్ రీఫ్ వ్యవస్థ మరియు ఈ గమ్యం సముద్ర తీర జీవనానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ వంటి జలక్రీడలు ఇక్కడ చాలా ప్రాచుర్యం పొందాయి. ఆస్ట్రేలియాలోని సెంట్రల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఉలూరు లేదా ఐర్స్ రాక్ అనేది ఒక అద్భుతమైన పెద్ద రాయి. ఇది ఆస్ట్రేలియన్ అబోరిజినల్ ప్రజలకు పవిత్ర స్థలం లాంటిది. ప్రతి సంవత్సరం పర్యాటకులు ఇక్కడ వచ్చినప్పుడు ఆ పర్వతాన్ని సందర్శిస్తూ ఉంటారు. అలాగే క్రేడిల్ మౌంటైన్, కంగారు దీవులు, బ్లూ మౌంటైన్స్ వంటి పర్యాటక ప్రదేశాలు కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ ప్రకృతి ప్రేమికులు జంతువులను దగ్గరగా చూడవచ్చు. ఆస్ట్రేలియాలోని బొండి బీచ్, వైట్ హౌస్ బీచ్ అదేవిధంగా వంటి సముద్ర తీరాలు చాలా అందంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థ మరియు విద్య. ఆర్థిక వ్యవస్థ అనేది చాలా ముఖ్యం ఏ దేశానికైనా. ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా సహజ వనరుగా వ్యవసాయం, పరిశ్రమలు మరియు సేవల రంగం ఉన్నాయి. ముఖ్యంగా పసిడి, ఉక్కు, గోధుమ, మేతలు వంటి సహజ వనరులు ప్రపంచానికి సరఫరా చేస్తుంది ఆస్ట్రేలియా. వ్యవసాయం కూడా ఆస్ట్రేలియాలో కీలక భాగంగా ఉంటుంది. గోధుమ, జొన్న, పత్తి మరియు దూడు వంటి పంటలతో పాటు గొర్రెలు, ఆవుల పెంపకం కూడా ట్రై చేస్తోంది. విద్యారంగంలో ఆస్ట్రేలియా ఎంతో ప్రగతిని సాధించింది. ఇక్కడి యూనివర్సిటీల్లో విద్యార్థులు ప్రపంచం నలుమూల నుంచి వచ్చి చదువుతున్నారు. మెల్బోర్న్ యూనివర్సిటీ, సిడ్నీ యూనివర్సిటీ, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ వంటి విశ్వవిద్యాలయాలు ప్రసిద్ధిగాంచినవి. ఇది విద్యా పరిశోధనలకు మంచి అవకాశాలను ఇస్తుంది. విద్యారంగంలో నాణ్యత ఉన్నట్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇలా ఆస్ట్రేలియా చాలా విద్యావంతులను తయారు చేసింది. ఇక ఆశ్చర్యకరమైన విషయాలు ఏమిటంటే, ఆస్ట్రేలియాలో ప్రపంచంలోని అత్యంత విభిన్నత కలిగినటువంటి దేశాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఇక్కడ విస్తారమైనటువంటి ప్రకృతి వనరులు, ప్రత్యేకమైన జంతువులు, సాంస్కృతిక వైవిధ్యం కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో 10,000 కంటే ఎక్కువ సముద్ర తీరాలు ఉన్నాయి. సిడ్నీ అపేరా హౌస్లో ఉన్న వైవిధ్యమైన ఆర్కిటెక్చర్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆర్కిటెక్చర్. కంగారూలు మరియు కోఆలాలు మాత్రమే ఆస్ట్రేలియాలోనే కనిపిస్తూ ఉంటాయి. ఆస్ట్రేలియా ప్రపంచంలోని అత్యంత పెద్ద లైవ్ ఫార్మర్ రీఫ్ గ్రేట్ బారియర్ రీఫ్గా కలిగి ఉంది. ఇక్కడి జాతులు, సంస్కృతులు మరియు భాషల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ అందమైన దేశాన్ని సందర్శించడం అనేది ప్రతి ప్రయాణికుడికి కలగా ఉంటుంది. ఆస్ట్రేలియా సుదూరం అయినప్పటికీ అక్కడికి వెళ్ళే ప్రకృతిని, సంస్కృతిని, మనుషుల స్నేహపూర్వకతను ఆనందించవచ్చు. ఆస్ట్రేలియాలో ప్రసిద్ధి అయినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే సర్ డాన్ బ్రాడ్మోర్. క్రికెట్ ప్రపంచంలో సర్ డాన్ బ్రాడ్మోర్ పేరు అత్యంత ప్రతిష్టాత్మకం. ఆయన క్రికెట్ చరిత్రలో అత్యున్నత బ్యాట్స్మెన్గా గుర్తింపు పొందారు. బ్రాడ్మోర్ యొక్క ఆట ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఇష్టమైంది. కర్తిన్ హెయిస్. సిడ్నీ ఒలింపిక్స్ 2000లో ఆమె ఆస్ట్రేలియా తరపున 400 మీటర్ల రేసు గెలిచినందుకు గుర్తింపు పొందింది. కర్తిన్ హెయిస్ ఆస్ట్రేలియన్ అబోరిజినల్ జనజాతీయులకు ప్రతినిధిగా గౌరవం పొందింది. స్టీవ్ ఇర్విన్. ద క్రొకొడైల్ హంటర్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన స్టీవ్ ఇర్విన్ జంతువుల సంరక్షణలో గొప్ప సేవలందించారు.
ఆయన టెలివిజన్ షోల ద్వారా ప్రజలకు జంతువులపై ప్రేమను పెంచారు. నికోలా కిడ్మాన్ ఆస్ట్రేలియా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి. ప్రపంచవ్యాప్తంగా ఆమె నటన ప్రతిభకు గుర్తింపు ఉంది. అనేక అంతర్జాతీయ అవార్డులు పొందిన ఆమె ఆస్ట్రేలియన్ సినిమాల గర్వం. హూయ్ జాక్మన్ హాలీవుడ్లో గుర్తింపు పొందినటువంటి నటుడు. ముఖ్యంగా వోల్వే రైన్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు కలిగించినటువంటి అభిమానం ఉన్నటువంటి వ్యక్తి ఈయన. మెల్ గిబ్సన్ సినిమా నటుడిగా మరియు దర్శకుడిగా ప్రపంచానికి పేరు తెచ్చుకున్న ప్రముఖ ఆస్ట్రేలియన్. ఇలా చాలామంది గొప్పవారు ఆస్ట్రేలియాలో జన్మించడం జరిగింది. ఆస్ట్రేలియాలో పండుగలు మరియు వేడుకలు ఎలా ఉంటాయంటే, ఆస్ట్రేలియన్ డే జనవరి 26న జరుపుకునే ఆస్ట్రేలియన్ డే దేశ ఆవిర్భావాన్ని గుర్తు చేస్తుంది. ఈ రోజున ప్రజలు జాతీయ జెండాను ఊరెత్తి పాటలు, ర్యాలీలు, మ్యూజిక్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ పశ్చిమ సంప్రదాయాల ప్రకారం క్రిస్మస్, న్యూ ఇయర్ అనేవి చాలా పెద్ద పండుగలు. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి వేడుకలు జరుపుకుంటారు. నాయిడోక్ వీక్ అబోరిజినల్ మరియు టెర్రెస్ స్ట్రైట్స్ ఐలాండర్ ప్రజల సంస్కృతి అయినటువంటి ఈ పండుగ సాంప్రదాయాలను సెలవిచ్చే వారధి. ఈ సందర్భంలో వార్షిక ప్రదర్శనలు, డ్యాన్సులు, సంగీత కార్యక్రమాలు ఉంటాయి. మెల్బోర్న్ కప్ ప్రముఖ త్రూబ్రెడ్ రేసింగ్ ఈవెంట్. ఇది ఆస్ట్రేలియాలో అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్లో ఒకటి. వాయిస్ ఫెస్టివల్, సిడ్నీ ఫెస్టివల్, ఎడిన్బర్గ్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్లో నాటకాలు, సంగీతం, నృత్యాలు, కళా కార్యక్రమాలు జరుగుతాయి. హోల్ భారతీయుల ద్వారా తెచ్చిన రంగుల పండుగ హోల్ కూడా ఆస్ట్రేలియాలో ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇలా చాలా పండుగలు ఎంతో అద్భుతంగా జరుపుకుంటారు ఆస్ట్రేలియన్లు. ఆస్ట్రేలియన్ విద్యా వ్యవస్థ మరియు అవకాశాలు ఎలా ఉంటాయంటే, ఆస్ట్రేలియాలో విద్యను ప్రధానంగా ప్రభుత్వ స్కూళ్ళు మరియు ప్రైవేట్ స్కూళ్ళ ద్వారా అందిస్తారు. 6 నుండి 17 సంవత్సరాల వరకు విద్య తప్పనిసరి. విద్యా ప్రమాణాలు మరియు కోర్సులు కేంద్ర మంత్రి మరియు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నియంత్రించబడతాయి. ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా అనేక ప్రసిద్ధ యూనివర్సిటీలు గౌరవంగా చూపెడుతుంది. మెల్బోర్న్ యూనివర్సిటీ, సిడ్నీ యూనివర్సిటీ, మొనాష్ యూనివర్సిటీ వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా మంచి ర్యాంకులు వశం చేసుకుంటూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వేల కొద్ది విద్యార్థులు ఆస్ట్రేలియా చదవడానికి వస్తారు. ఇక్కడ శాస్త్రం, ఇంజనీరింగ్, వైద్యం, వ్యాపారం, కళల రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయి. కరోనా పరిస్థితుల్లో ఆన్లైన్ విద్యా కార్యక్రమం పెరుగుతుండడంతో ఆస్ట్రేలియన్ విద్యా సంస్థలు టెక్నాలజీని వినియోగించి విద్యా నాణ్యతను మెరుగుపరిచారు. ఇలా ఆస్ట్రేలియా ఎంతో అద్భుతమైనటువంటి కెరీర్ గ్రోత్ను పెంచుతూ వచ్చింది. విద్యార్థులకు వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు, ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది వారి భవిష్యత్తుకు, కెరీర్కు దోహదపడే విషయంగా చెప్పవచ్చు. ఆస్ట్రేలియా చాలా అద్భుతమైనటువంటి క్రీడలు మరియు వినోదాన్ని కలిగి ఉన్నటువంటి దేశం. ఇక్కడ ముఖ్యంగా క్రికెట్ మరియు టెన్నిస్లు ఆడుతూ ఉంటారు. ఆస్ట్రేలియాలో ఫుడ్ విషయానికి వస్తే, ఆస్ట్రేలియా స్థానిక జంతువుల మాంసం, తాజా పంటలతో తయారైన వంటకాలు ప్రసిద్ధి చెందాయి. కంగారు మాంసం, ఇంజువి పిండి మరియు ఇతర అడవి జంతువుల మాంసాలు కొంతమందికి కొత్త అనిపించవచ్చు, కానీ ఆస్ట్రేలియాలో ఇది ఒక సంప్రదాయం. ఆస్ట్రేలియన్ బార్బిక్యూ సంప్రదాయం చాలా ప్రాచుర్యం పొందింది. సమ్మర్ సీజన్లో కుటుంబాలు, స్నేహితులు కలిసి బార్బిక్యూ చేస్తారు. అలాగే కాఫీ కల్చర్ కూడా ఇక్కడ చాలా అభివృద్ధి చెందింది. ప్రత్యేకంగా కాఫీ షాపులు పెద్ద మాదిరిగా ఉన్నాయి. ఆస్ట్రేలియా అనేక వలసవాదుల దేశం కనుక ఇక్కడ ఇటాలియన్, చైనీస్, థాయ్, లెబనీస్ వంటి అనేక వంటకాలు ఉన్నాయి. వీటన్ని ఆహార సంస్కృతిలో భాగం అయినప్పటికీ ప్రజలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇంకో ప్రసిద్ధి చెందినటువంటి ఆస్ట్రేలియా ఆహార పదార్థం వెజిమైట్. ఇది బ్రెడ్ మీద పెడతారు. ఇలాగే మీట్ పాయ్స్, పావ్ లోవర్ వంటి స్థానిక స్వీట్స్ కూడా పెడుతూ ఉంటారు. ఆస్ట్రేలియా రవాణా వ్యవస్థ మౌలిక సదుపాయాలన్నిటివి సక్రమంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఆస్ట్రేలియా రవాణా చాలా అభివృద్ధి చెందినది. పెద్ద నగరాల్లో మెట్రో రైళ్లు, బస్సులు, ట్రామ్స్ వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు ఉన్నాయి. ముఖ్య నగరాలు సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్ మధ్య రైల్ నెట్వర్క్ కనెక్టివిటీ కూడా ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయాలు సిడ్నీ, మెల్బోర్న్, పర్త్ వంటి చోట్ల ఉన్నాయి. దేశమంతటా హవాయ్ విమానం ప్రయాణం అనేది చాలా సాధారణం. రోడ్లు కూడా మంచి స్థితిలో ఉన్నాయి. ఆస్ట్రేలియా పెద్దదైనందున ట్రక్కులు, కంటైనర్లు వాహనాలు బాగా ఉపయోగపడతాయి.
ముఖ్యంగా సముద్ర బంధారాలు, అదేవిధంగా ప్రపంచ వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి ఇవన్నీ కూడా. ఇక ఈ రోజుల్లో చాలామంది పర్యావరణానుకూల వాతావరణ రవాణా విధానాలు కూడా పెరుగుతున్నాయి. సైక్లింగ్ లైన్లు, ఎలక్ట్రిక్ బస్సులు వంటి ఆవిష్కరణలు జనం మధ్య ప్రాచుర్యం పొందుతున్నాయి. ఆస్ట్రేలియాలో పర్యాటక స్థలాలు చాలానే ఉన్నాయి. ఆస్ట్రేలియా అనేది చాలా గొప్ప దేశం. ఆదివాసీల నుంచి అదేవిధంగా ఆస్ట్రేలియా నూతన జీవనత్వం వరకు చాలా అభివృద్ధి చెందింది. ఆస్ట్రేలియా నగరం మరియు నగర జీవితం అనేది చాలా క్లిష్టంగా ఉంటుంది. సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్, పెర్త్, అడిలైడ్ వంటి ప్రధాన నగరాలు ఆస్ట్రేలియా ఆర్థిక సాంస్కృతిక కేంద్రాలుగా ఉన్నాయి. ఈ నగరాల్లో ఆధునిక ఆఫీసులు, భారీ బిల్డింగులు, పార్కులు, ఆర్ట్ గ్యాలరీలు ఉంటాయి. నగరాల్లో ప్రజల జీవన విధానం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అదేవిధంగా అద్భుతమైనటువంటి కాఫీ షాపులు, మార్కెట్లు, అదేవిధంగా వినోదం సెంటర్లు లాంటివి ఇక్కడ చూడవచ్చు. ఆస్ట్రేలియా నగరాలు వివిధ జాతుల ప్రజల కలయికగా ఉంటాయి. ఇక్కడ పల్లె ప్రాంతాల నుండి వచ్చిన వారు, వలసవాదులు కలిసి రావడం వల్ల నగరాలు బహుగా అభివృద్ధి చెందాయి. అయితే పెద్ద నగరాల్లో కూడా ప్రకృతి అనుసంధానం కలిగి ఉండేందుకు పెద్ద పార్కులు, సముద్ర తీర ప్రాంతాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రజలు శాంతిగా వలసలు వెళ్తూ ఉన్నారు. అయితే ఆస్ట్రేలియా అనేది చాలా అద్భుతమైనటువంటి దేశం. ఆస్ట్రేలియాలో విద్యా వ్యవస్థ కావచ్చు, ఆరోగ్య వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా మంచి కట్టుబాట్లు కావచ్చు, ఇవన్నీ అక్కడి ప్రజలు పాటిస్తూ ఉంటారు. ఆస్ట్రేలియా ఒక అభివృద్ధి చెందినటువంటి దేశం అయినా కూడా బహుముఖ దేశం. ఇక్కడి ప్రజలు స్నేహపూర్వకులు. క్రీడలు, కళలు, పర్యాటకం ప్రాంతాలు అంతా ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇదే కాకుండా ఆస్ట్రేలియా ప్రత్యేకమైనటువంటి జంతువులు, ఆదివాసీ సంస్కృతి ప్రపంచానికి ఒక గొప్ప వారసత్వంగా ఇస్తోంది. ఈ దేశం వలసవాదుల కలయికగా, భిన్న సంస్కృతుల సమ్మేళనంగా నిలిచింది. అందువల్ల ఇక్కడ జీవితం, చదవడం, పనిచేయడం అనేది ఒక అపూర్వ అనుభవంగా చెప్పవచ్చు. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గ్లోబల్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. జై హింద్.